హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మన ఇమ్మాన్యుయల్ నిజంగా ఇమ్మాన్యుయల్ అంత మంచోడు యాడ లేకుంటాడేమో అని అనిపిస్తుంది. అంత చాలా 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 మంచోడు ఇమ్మాన్యుయల్ గారు. నిజంగా నిన్న సార్ కూడా క్లాప్స్ కొట్టి సూపర్ ఇమ్మాన్యుయల్ నువ్వు ఇంత మంచోడు అబ్బా, ఇంత మంచోడు అని అన్ని క్లాప్స్ కొడితే పాపం ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతుంటాడు. ఇమ్మాన్యుయల్ ఒక్క డౌట్ ఇమ్మాన్యుయల్ అని అంటాడు. ఏంది సార్ అంటే, నువ్వు అంత చేసుకున్నావు అవన్నీ టాయ్స్ ఎందుకు ఇచ్చేసినావు అని. నాకు కూడా ఇమ్మాన్యుయల్తో అదొక్కటే నాకు నచ్చలేదు. ఓకే, మంచితనం ఉండాలి. కప్పు తీసుకొని పోయి రామ్కి ఇయ్యడు కదా, కప్పు కామోషే ఉంటే అదొక్క విషయం నాకైతే నచ్చలేదు. సార్ కొంచెం ఘాటుగా ఇచ్చింటే బాగుండే. సూపర్ ఇమ్మాన్యుయల్ మాత్రం గేమ్ హైలైట్, ఫ్రెండ్షిప్ విజయాలు హైలైట్, బంధాల గురించి హైలైట్. అదైతే 100% చెప్పిన. రిలేషన్షిప్ అంటే లోపల ఉన్న ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలో, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో ఆ విషయాలు అయితే హైలైట్ అని చెప్తున్నా. నిజంగా చేతులు అయితే దండం పెట్టాలి ఇమాన్యుయల్కి. కానీ ఈ ఒక్క విషయం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు ఇమాన్యుయల్ ఇట్లా చేసినావు అనే ఒక థాట్ అనిపించింది. రియల్ చెప్తున్నా, సూపర్ ఆడతాడు. కానీ ఇవ్వకుండా గెలుచుకునేంటే బాగుండే. ఇప్పుడు ఎట్లయినా వాళ్ళ వీళ్ళు ఓనర్స్ అయినా వాళ్ళ టెన్నర్స్ అయినా హ్యాపీ. కానీ రియల్ చెప్తున్నా, ఈయన గెలుచుకునేంటే చాలా చాలా బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా.